జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగంలోని 3వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి. అశ్రద్ధధానాః అశ్రద్ధధానాః పురుషాః పురుషాః ధర్మస్యాస్య ధర్మస్యాస్య పరంతప పరంతప అప్రాప్యమాం అప్రాప్యమాం నివర్తంతే నివర్తంతే మృత్యు సంసార మృత్యు సంసార వర్త్మని వర్త్మని. ఇప్పుడు మళ్ళీ అశ్రద్ధధానాః అశ్రద్ధధానాః పురుషాః పురుషాః ధర్మస్యాస్య ధర్మస్యాస్య పరంతప పరంతప అప్రాప్యమాం అప్రాప్యమాం నివర్తంతే నివర్తంతే మృత్యు సంసార మృత్యు సంసార వర్త్మని వర్త్మని. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి. అశ్రద్ధధానాః పురుషాః అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప ధర్మస్యాస్య పరంతప అప్రాప్యమాం నివర్తంతే అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని మృత్యు సంసార వర్త్మని. ఇప్పుడు మళ్ళీ అశ్రద్ధధానాః పురుషాః అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప ధర్మస్యాస్య పరంతప అప్రాప్యమాం నివర్తంతే అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని మృత్యు సంసార వర్త్మని. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను 3 సార్లు చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. జై శ్రీరామ్. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ రామ